హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర 19. మనీ మంత్ర 19 ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో, విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవునుగాక. తదాస్తు. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి. ఇవాళ మనం ఈ వీడియో ద్వారా విశ్వం అందరికీ తొందరగా ఎందుకు ఇవ్వదు, కొందరికి మాత్రమే తొందరగా ఎందుకు ఇస్తుంది, కోరుకున్నవి ఎందుకు ఆలస్యం అవుతున్నాయో తెలుసుకుందాం. మీకు ఏమి కావాలన్నా విశ్వాన్ని అడగవచ్చు. ఎంత గట్టిగా నమ్మితే అంత త్వరగా మీ దగ్గరకు వస్తుంది. కాకపోతే అడిగిన తర్వాత నుండి మంచి అనుభూతిని, దాన్ని స్వీకరించే ఆనందంలో ఉండాలి. మీకు అత్యంత తెలివైన ఐన్స్టీన్ చెప్పిన ఒక విషయం చెబుతాను. ఇది మొదటిసారిగా మీరు విన్నట్లయితే మీకు మతిపోతుంది. అర్థం చేసుకోవటానికి ట్రై చేయండి. అదేంటంటే, కాలం అనేది కేవలం ఒక బ్రహ్మ ముహూర్తం. ఈ ప్రపంచానికి టైం అంటూ ఏమీ లేదు. ఒక సంఘటన తర్వాత ఒకటి జరగడం మనం చూస్తూ ఉన్నాం. కానీ కొన్ని భౌతిక శాస్త్రవేత్తలు మరియు ఐన్స్టీన్ మనకు చెప్పేది ఏంటంటే, జరిగే ప్రతిదీ ఒకే సమయంలో జరుగుతుంది అని. సమయం అనేది లేదని అర్థం చేసుకుంటే మీరు ఏం కోరుకుంటారో అది ఇదివరకే ఉండటాన్ని చూస్తారు. మీరు ఏం కోరుకున్నారో దాని మీద మీకు పూర్తి శ్రద్ధ ఉండాలి. ఎందుకంటే మీ ఆకర్షణకు, శ్రద్ధకు అవి కూడా లోనవుతాయి. మిమ్మల్ని బట్టే మీరు కోరుకున్నవి మీ దగ్గరకు చేరుకుంటాయి. మీరు ఒక అయస్కాంతమని గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకు, మీరు కారులో తిరుపతికి వెళ్ళాలి అనుకోండి. మీకు హెడ్ లైట్స్ 100 అడుగుల దూరం వరకు వెలుగుని చూపిస్తాయి. అంతవరకే చూస్తారు. తర్వాత ఇంకో 100, అలాగే ఇంకో 100, ఎన్నో కిలోమీటర్ల పైన ప్రయాణం చేస్తారు. అంటే 100 అడుగుల తర్వాత ఇంకో 100 అడుగులు కనిపిస్తాయన్న నమ్మకం. ఒకేసారి మీరు అంత దూరాన్ని చూడలేరు. కానీ అక్కడ వరకు వెళ్ళగలమని నమ్మకం చూడకపోయినా వస్తుంది. జీవితం కూడా అంతే. కనిపించని ఎంత దూరమైనా నమ్మి ప్రయాణిస్తే చేరుకోగలము. ఈ ప్రపంచాన్ని నమ్మండి. విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకు వేయండి. ప్రపంచమే మిమ్మల్ని గమ్యం వైపు చేరుస్తుంది. మనం బరువు ఎక్కువగా ఉండి ఆ బరువు తగ్గించుకోవాలి అని అనుకుంటాం. మన ఆలోచన అంతా మనం బరువున్నా అనే దానిపైనే ఉంటుంది. మన ఆలోచనలే బరువు ఉంది. మరి మనం ఎలా సన్నబడతాము? మరి ఇంకా ఇంకా ఆకర్షిస్తూ సన్నగా అయ్యామనే దానిపైనే దృష్టి పెట్టాలి. మనకు కావాల్సింది సన్నగా అవ్వడమే కదా. అక్కర్లేని బరువుపై దృష్టి ఎందుకు పెడుతున్నాము? కొందరు వ్యక్తులు సన్నగా ఉంటారు, మితంగా తింటారు. ఎంత మితంగా తిన్నా కూడా వాళ్ళు సన్నగానే ఉంటారు. మరి మీరు ఏమనుకుంటారు? నేను ఏమీ తినను, అయినా లావుగా ఉన్నానని మీరు ఆ లావుని ఆకర్షిస్తారు. పరిమితమైన ఆలోచనలు విడిచిపెట్టండి. ఉదాహరణకు, పూజలు, వ్రతాలు ఎక్కువగా చేసేవారికి ఎక్కువ కష్టాలు వస్తున్నాయి. ఈ పూజలు చేయలేని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మరి మనం ఎందుకు సంతోషంగా లేము అని అనిపిస్తుంది. ఎందుకంటే మీకు కష్టాలు ఎక్కువ, అందుకే పూజలు చేస్తున్నామనే ఆలోచనల్లో ఉంటారు. ఇలా రూల్స్ అన్నీ మనమే పెట్టుకుంటున్నాం. అది చిన్న పనైనా పెద్ద పనైనా. ఎన్ని నిమిషాలు పడుతుంది, ఎంత టైం పడుతుంది అనేది ప్రపంచానికి సమయంతో పనిలేదు. మీరు ఆలస్యం అనుకునేది కేవలం మీరు నమ్మడం, మీ వద్ద ఇదివరకే ఉన్నదని అనుభూతిని పొందడంతో చేసే ఆలస్యం. మీరు కోరుకునే ఫ్రీక్వెన్సీని బట్టి దాన్ని పొందడం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు సమానమైన ఫ్రీక్వెన్సీకి రాగానే అవి మీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతుంది. ఐన్స్టీన్ చెప్పిన ఈ సంగతి మీకు అర్థమవటానికి ఒక చిన్న కథ చెబుతాను. మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. అక్కడ వందలాది పదార్థాలు ఉన్నాయి. మీ టేబుల్ ముందు మూత పెట్టిన గిన్నెలో ఉంచి, ఇందులో ఏముందో గెస్ చేయండి అని ఎవరైనా అన్నారనుకోండి. మీకు ఒకవేళ బిర్యానీ ఇష్టమైతే బిర్యానీ ఉండొచ్చు అని అనుకుని మూత తీశారు అనుకోండి. అందులో ఖచ్చితంగా బిర్యానీ ఉంటుంది. ఎందుకంటే అంతకు ముందు వరకు 100 రకాల పదార్థాలు ఉండవచ్చు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో, ఆలోచనలలో చోటు చేసుకున్నది ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది. మిగిలిన ఆప్షన్స్ అన్నీ మాయమైపోతాయి.
ఒకవేళ మీరు పరమాన్నం ఉంది అని మీరు కోరుకుంటే పరమాన్నమే ప్రత్యక్షమవుతుంది. అలాగే ప్రపంచంలోని కోరికలన్నీ మంచైనా చెడైనా మన కళ్ళ ముందే ఉన్నాయి. విశ్వానికి ఏది మంచి ఏది చెడు అనేదానికి తేడా తెలీదు. మీరు ఏది అడిగితే అదే ఇస్తుంది. కేవలం ఇవ్వడం మాత్రమే తెలుసు విశ్వానికి. ఎప్పుడైతే మనం దాని గురించి ఆలోచించుకొని కోరుకొని ఇదివరకే మన దగ్గర ఉంది అని నమ్మి అనుభూతి చెందినప్పుడు వెంటనే దాన్ని చూడగలుగుతాము. అది 1 రూపాయినా లేదా 1,00,00,000 రూపాయలు అయినా అక్కడే ఉన్నాయి. మనం ఏది చూడాలనిపిస్తే అది కనిపిస్తుంది. అంతే. అక్కడ ఉన్నాయని మనం ఏది చూడాలంటే అది చూడవచ్చు. మీరు మొదట చిన్న చిన్నవి ఆకర్షించడం మొదలుపెట్టండి. ఒకేసారి మీరు పెద్దది కావాలంటే అది జరగని పని. మీరు విశ్వాన్ని గట్టిగా నమ్మాలి. మీరు నమ్మాలి అంటే మీరు చిన్న చిన్నవి విజువలైజ్ చేసుకొని విశ్వాన్ని అడిగితే విశ్వం మీకు ఇస్తుంది. ఒక పాత ఫ్రెండ్ని కలుస్తున్నట్లు లేదా మాట్లాడినట్లు, పార్కింగ్ ప్లేస్లో మీకోసం ప్లేస్ ఉన్నట్లు, లేకపోతే మీకు ఇష్టమైన కార్ కనపడాలని విశ్వాన్ని అడగండి. ఇలా ఏదైనా సరే మీకు కావాలి అని విశ్వాన్ని అడగండి. విశ్వానికి పరీక్ష పెట్టండి. ఇలా జరుగుతూ ఉంటే మీకు నమ్మకం పెరుగుతుంది. కంపల్సరీ విశ్వాన్ని మనం ఏది అడిగితే అది ఇస్తుంది. ఆకర్షణ సిద్ధాంతం పనిచేస్తుంటే అది అనుభవంలోకి వస్తే ఆ ఆనందమే వేరు. నిజంగా ఇలా ఆకర్షించిన ఒక యువకుడి కథ చెప్తాను. ఒకతను ఒక బుక్ చదివి తన మనసులో ఒక ఈకను సృష్టించుకున్నాడు. ఆశ్చర్యంతో ఆకర్షణ సిద్ధాంతం పనిచేసింది, ఎంత అద్భుతంగా పనిచేస్తుందో తెలుసుకున్నాడు. మనోశక్తి ద్వారా దేనినైనా ఆకర్షించే సామర్థ్యం మనకు ఉందని గుర్తించాడు. ఇక పూర్తి విశ్వాసంతో పెద్ద పెద్ద విషయాలను సృష్టించడం మొదలుపెట్టాడు. రోజు బయటకు వెళ్లే ముందు ఏ పని మీద వెళ్తున్నాను, ఏ పని ఎలా జరగాలి అని కోరుకుంటున్నాడు. 12 రోజులు 2 నిమిషాలు కూర్చొని ఈ పని విజయవంతంగా జరిగినట్లు ఊహించుకోండి. ఎందుకంటే ఆ కోరుకున్న ప్రకంపనలు ముందుగానే జరుగునట్టుగా మీరు విశ్వంలోకి పంపిస్తే తిరుగు మీరు వెళ్ళేసరికి సరిగ్గా అలానే జరుగుతుంది. మీరు ఎక్కడికైనా ప్రయాణం చేస్తూ వెళ్తుంటే 5 నిమిషాలు కూర్చొని నేను సంతోషదాయకమైన ప్రయాణం చేయబోతున్నాను అని ఆ ప్రయాణంలో ఉన్న ఊహల్లో ఊహించినట్లయితే ఆ ప్రేరణకు శక్తులను ముందు దానితో ఆ ప్రయాణాన్ని సంతోషంగా జరిగేటట్టు ఆకర్షిస్తాయి. ఒకవేళ మీరు భయపడుతూ అనుమానంతో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఊహిస్తే ఆ ప్రకంపనలే ముందుగా పంపిస్తున్నట్లు మీరు ఊహించిన ఇబ్బందులు ఎదురవుతాయి. మన మనోస్థితి మన మంచి చట్టాలను అలానే ఉత్తేజపరుస్తుంది. ప్రతిరోజు ప్రతి సందర్భాన్ని ముందుగానే ఆలోచించడం, కావలసినట్టు అనుభూతి చెందడం చాలా ముఖ్యం. చాలామంది నాకు సమయం లేదు, నా వల్ల కాదు ఇలాంటివి అంటూ ఉంటారు. అలానే జరుగుతుంది. అందుకే నాకు బోలెడంత సమయం ఉంది, నా వల్ల అవుతుంది అని మీ భవిష్యత్తు జీవితాన్ని సృష్టించుకోండి. ఇలా మీరు ప్రతిరోజు ఎటు వెళ్ళాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా ఒక 10 నిమిషాల ముందే విజువలైజ్ చేయండి. దేనినైనా సరే మీరు ఆకర్షించగలుగుతారు. విశ్వశక్తి అద్భుతంగా మీకు పనిచేస్తుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి థ్యాంక్ యూ యూనివర్స్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.